ఏపీ మంత్రి లోకేష్ మంగళగిరిలో చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం 70వ రోజు కంప్లీట్ చేసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ సెంట్రల్ ఆఫీసులో జరిగిన ప్రజా దర్బార్కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారీగా తరలివచ్చారు. లోకేష్ ని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి కిలోమీటర్ వరకు ప్రజలు క్యూ లైన్లో నిలబడ్డారు. మంత్రి లోకేష్ ప్రతి ఒక్కరిని స్వయంగా కలిసి వారి వినతులు ఓపిగ్గా విన్నారు. 5 గంటల్లో సుమారు 4000 మంది నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజల్ని ఆప్యాయంగా పలకరించి వారి కష్టాలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి విజ్ఞప్తిని పరిశీలించి సిబ్బందికి అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం మా మొదటి ప్రాధాన్యత అని మంత్రి లోకేష్ తెలిపారు. క్యూలో ఉన్న చివరి వ్యక్తిని కలిసే వరకు ప్రజా దర్బార్ కొనసాగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని జన సమూహంతో నింపింది. ప్రజలు కార్యకర్తలు లోకేష్ ని చూసి ఉత్సాహంగా స్పందించారు. మంత్రి గారు మా సమస్యలు విని చర్యలు తీసుకుంటున్నారు అని హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఇలా ఎందరో ప్రజా దర్బార్కు తరలొచ్చి తమ సమస్యల్ని మంత్రికి విన్నవించుకున్నారు. మంత్రి వారి సమస్యల్ని ఓపిగ్గా విని పరిష్కరిస్తానని వారికి భరోసా ఇచ్చారు. కొన్ని సమస్యల్ని సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించారు. ప్రజా దర్బార్ కార్యక్రమం 2024 మే 15న మొదలైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ చేపట్టిన మొదటి కార్యక్రమం. 70 రోజుల్లో 1.4 లక్షల మంది ప్రజల్ని లోకేష్ కలిశారు. వివిధ సమస్యలపై పరిష్కారానికి కృషి చేస్తున్నారు. భూమి, రోడ్లు, విద్య, ఆరోగ్యం వంటి సమస్యల్లో 80% పరిష్కరించారు. ప్రజల సమస్యలు మా బాధ్యత అనే నినాదంతో లోకేష్ ముందుకెళ్తున్నారు.